అంత తప్ప మనమేమి వాళ్ళెవరో పెద్ద ప్రపంచం మీద ఆయన అంబేద్కర్ ఈక్వలా, కాంశీరామ్ ఈక్వలా, అవుతున్న లీడర్షిప్ చేస్తున్న వాళ్ళందరూ ఆ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారా? రాజశేఖర్ రెడ్డి అద్భుతమైన స్పీకరా? చంద్రబాబు అద్భుతమైన స్పీకరా? జగన్ అద్భుతమైన స్పీకరా? ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో బీసీలకి చాలా అన్యాయం జరుగుతుంది. బీసీలని భయపెట్టే పరిస్థితులు ఉన్నాయి. తెలంగాణలో కనుక చూసుకున్నట్టయితే తీన్మార్ మల్లన్న ఆయన ఏదైతే తప్పులు తడగ్గా ఉందన్నారో ఆ సర్వే నివేదికని మరి ఆయన మీద నోటీసులు ఇవ్వటం, సస్పెండ్ చేస్తామని బెదిరించడం అనేది చాలా గర్హనీయం. ఎందుకంటే కొన్ని ఆ గణాంకాలు చూస్తే మాకున్నటువంటి ఎక్స్పీరియన్స్తో 2011లో తెలంగాణలో పాపులేషను 350 లక్షలు ఉంది. మరి కొత్త సర్వే ప్రకారం 365, 368 లక్షలు అని చెప్పి చెప్తున్నారు. అంటే ఏంటి? 2011 నుంచి 2024 అంటే గత 13 సంవత్సరాల్లో ఎంతవరకు జరిగింది? 15 లక్షల కన్నా ఎక్కువ పెరగలేదనేది వాళ్ళ ఉద్దేశం. మరి 1% గ్రోత్ రేట్ కనుక తీసుకున్నట్టయితే దాదాపుగా 40-50 లక్షల జనాభా పెరిగి ఉండాలి. సో అంటే ఇది ఒక తేడా ఉంది. అలానే బీసీలు 21 లక్షల జనాభా తగ్గిపోయినట్టుగా, ఎస్సీలు 1,75,000 తగ్గిపోయినట్టుగా, అలానే ముస్లింలు 1,66,000 తగ్గినట్టుగా సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా చూస్తే తేడాలు ఉన్నాయి. మేము చూసింది ఏంటంటే ఇంత పెద్ద ఎత్తున సర్వే చేసినప్పుడు ఖచ్చితంగా లోపాలు ఉంటాయి. మరి రాజకీయ నాయకులు మరి అధికారులు చేసిన దాన్ని మరి ఎంత పగడ్బందీగా చేశారు అనేది కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. డేటా ప్యూరిఫికేషన్ అవసరం. అలానే ఈ థర్డ్ పార్టీ ఆడిట్లు అవసరం. ఒక విలేజ్లో అన్నా ఏమైనా చెక్ చేశారా ఆ డేటాని, లేకపోతే ఎక్కడైనా సరే ఒక మండలాన్ని డేటా చెక్ చేశారా, లేకపోతే ఇప్పుడు ఎవరైతే ఉన్నారో నాబోటి వ్యక్తి నేను ఏ కులం అయితే మెన్షన్ చేశానో ఆ కులం డేటా నా పేరున అది ఉందా లేదా అనేటువంటి విషయాలు అనేది ఈ రోజున ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ఇంత పెద్ద ఎత్తున సర్వే చేసి మరి ఈ రకమైనటువంటి అపోహలకు తావు లేకుండా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పుడైనా సరే బహుజన్ సమాజ్ పార్టీ ఎప్పుడు కూడా చేసేది ఏంటంటే చేసేటువంటి ఆరోపణ, ఈ పాలక కుల పార్టీలు ఎప్పుడూ బహుజనులకి న్యాయం చేయవు. రిజర్వేషన్లు ఇవ్వటంలో నెహ్రూ ప్రభుత్వం లేట్ చేసింది, తాత్సారం చేసింది. అలానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆనాటి ఉమ్మడి ప్రభుత్వం కూడా తాత్సారం చేసింది. ఈ రోజున కమ్మారెడ్లకి రిజర్వేషన్లకు ఇవ్వటానికి, వెలమలకి రిజర్వేషన్లకు ఇవ్వటానికి కేవలం 10 అంటే 10 రోజుల్లో 10% రిజర్వేషన్లు ఇచ్చేశారు. దానికేమో ఈడబ్ల్యూఎస్ అని పేరు పెట్టారు. ఈడబ్ల్యూఎస్ అంటే ఎవరికి ప్రజలకు అర్థం కావట్లా.